సమ్మర్ సీజన్ అంటే ఎలా ఉండాలి? కనీసం చూద్దామంటే ఒక్క వారం కూడా నిర్మాతలకు రిలీజ్ డేట్ దొరకకూడదు, అంత ప్యాక్ అయిపోవాలి. కానీ మన సమ్మర్ చూడండి ఎలా ఉందో. ఒక్క వారం కూడా బిజీగా లేదు. చెప్పుకుందామంటే ఒక్క సినిమా కూడా లేదు. ఆప్షన్ లేక పాత సినిమాలనే మళ్ళీ చూస్తున్నారు ప్రేక్షకులు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు ఆ రేంజ్ కలెక్షన్స్ రావడానికి కూడా కారణం ఇదే. థియేటర్లలో 10 రోజుల క్రింద విడుదలైన హిట్ 3నే ఇంకా రన్ అవుతోంది. సింగిల్ సినిమా తన రేంజ్లో బాగానే పర్ఫామ్ చేస్తోంది. మే నెలలో కనీసం చెప్పుకోవడానికి హిట్ 3 సింగిల్, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలైనా ఉన్నాయి. కానీ దీనికి ముందు సమ్మర్ సీజన్ మొత్తం అనవసరంగా వేస్ట్ చేశారు మన నిర్మాతలు. అంతేకాదు చాలా సినిమాలకు రిలీజ్ డేట్స్ కూడా చెప్పడం లేదు. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్లో వాయిదాల పర్వం నడుస్తోంది. మే 9న వస్తుంది అనుకున్న హరిహర వీరమల్లు ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. మే 30 అంటున్నారు కానీ నమ్మకం అయితే లేదు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం జూన్ 12న ఈ సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మే 30న వస్తుంది అని చెప్పుకున్న కింగ్డమ్ సినిమా కూడా జూలైకి వాయిదా పడిందని తెలుస్తోంది. అందుకే మే 30న భైరవం సినిమాతో పాటు మరో 2-3 సినిమాలు కూడా డేట్స్ లాక్ చేసుకున్నాయి. ఇక చిరంజీవి విశ్వంబర రిలీజ్ డేట్ ఆ దేవుడికే తెలియాలి. సంక్రాంతికి అన్నారు, సమ్మర్ కూడా అయిపోతుంటే ఇంకా డేట్ మాత్రం చెప్పడం లేదు నిర్మాతలు. అలాగే అనుష్క ఘాటీ సినిమా కూడా ఏప్రిల్ 18న వస్తుందని చెప్పారు. ఆ డేట్ అయిపోయి నెల రోజులైనా కూడా కొత్త డేట్ మాత్రం ఇంకా క్లారిటీగా చెప్పలేదు మేకర్స్. తేజ సజ్జా మిరాయి సినిమా ఆగస్టు 1న వస్తుంది అంటున్నారు కానీ వచ్చే వరకు కూడా అనుమానమే. ఇక రవితేజ మాస్ జాతర సినిమా గురించి ఏం చెప్పాలి? మే 9న రావాల్సిన సినిమా కనీసం ఇప్పటి వరకు చిన్న అప్డేట్ కూడా ఇవ్వలేదు. ప్రభాస్ రాజాసాబ్ సినిమా కూడా అంతే. అసలు 2025లో ఈ సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అదేంటని అడిగితే మారుతి కూడా సమాధానం చెప్పట్లేదు. ఇక పవన్ కళ్యాణ్ ఓజీ డేట్ ఇప్పట్లో ఊహించడం కూడా కష్టమే. ఇలా ఒక్కటేంటి, దాదాపు 800 కోట్ల బిజినెస్ రేంజ్ ఉన్న సినిమాలకు రిలీజ్ డేట్స్ చెప్పడంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు నిర్మాతలు. ఇవన్నీ సమ్మర్లో కానీ వచ్చుంటే బాక్స్ ఆఫీస్ కలకలలాడిపోయేది. కానీ చూస్తూ బంగారం లాంటి సమ్మర్ సీజన్ మొత్తం మంట కలిపేశారు మన నిర్మాతలు.